జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 94 బ్రాహ్మణత్వం దాని గుణ విశేషాలు ఏమిటో చెబుతున్నారు భీష్మాచార్య పండితుల వారు ధర్మరాజుకు. విందాం. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు. వైశంపాయన మహర్షి ధర్మరాజు గారు అడగగా భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి బ్రాహ్మణత్వం గురించి దాని విశేషాల గురించి ప్రార్థన అంటే చెప్తున్నాడు. రాజన్, ధర్మరాజు అడుగుగా చెప్తున్నాడు భీష్మాచార్యుల వారు, వినండి చెబుతాను అన్నాడు. ధర్మరాజా, నీవు అడిగిన ఈ బ్రాహ్మణత్వం మరియు దాని గుణ విశేషాల గురించి వ్యాసమునుల వారు తన పుత్రుడైనటువంటి శుక మహర్షికి చెప్పారు. అది చెప్తాను, వినండి. బ్రాహ్మణుడిగా పుట్టిన తరువాత జాతక కర్మ, చూడా కర్మ, ఉపనయన కర్మ మొదలగు కర్మలు ఆ బిడ్డ పొందాలి. తదుపరి ఆ బిడ్డ ఆచార్యుల వద్ద చేరి వేద విద్య, వేదాంగములు, శృతులు వాటి విధము గురించి నేర్చుకోవాలి. శిష్యుడిగా ఉన్న ఆ బ్రాహ్మణ బాలకుడు ఆచార్యుని వద్ద మెలకువ, అనుకువ, గౌరవముతో ఆ గురువును సేవించాలి. గురుపత్రుని తల్లి వలె పూజించాలి. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆ బ్రాహ్మణ బాలుడు గురువు యొక్క అనుమతి పొంది గృహస్థాశ్రమము కానీ, సన్యాసాశ్రమము కానీ, లేదా వానప్రస్థాశ్రమం కానీ స్వీకరించాలి. పుత్ర, ఈ 3 ఆశ్రమాలు ఏది ఉత్తమం అంటే గృహస్థాశ్రమమే ఉత్తమమైనది. గృహస్థాశ్రమం స్వీకరించిన నాడు అతడు పితృరుణము, దేవరుణము కూడా తీర్చుకోగలుగుతాడు. ఎందుకంటే అతడు బ్రహ్మ శరీరంలో ఉన్నప్పుడే గురువు యొక్క రుణాన్ని తీర్చుకోగలుగుతాడు. తద్వారా అతడు ఋషి రుణం కూడా అప్పుడే తీర్చుకున్నవాడు అవుతాడు. నరుడు ఎక్కువగా పుణ్యం పొందాలి అంటే అతనికి గృహస్థాశ్రమమే అత్యంత ముఖ్యమైనది, మంచిది. ఎందుకందువా ఈ గృహస్థాశ్రమం మిగిలిన 3 ఆశ్రమాలకు ఆధారమైనది. నరుడు తన గృహస్థాశ్రమంలో ఉండి చివరిగా వృద్ధాప్యములో అతడు వానప్రస్థాశ్రమము కానీ, సన్యాసాశ్రమము కానీ స్వీకరించవచ్చును. బ్రాహ్మణుడిగా జన్మించటే ముఖ్యము కాదు, అతడు ఉత్తమ బ్రాహ్మణుడు అనిపించుకోవాలి. అప్పుడే అతనిని అందరూ బ్రాహ్మణుడు అని పిలుస్తారు. బ్రాహ్మణత్వం అనేది అతని యొక్క పరిపక్వ జ్ఞానంతోనూ ప్రవర్తనతోనూ వస్తుంది. కనుక బ్రాహ్మణుడిగా పుట్టి ఉత్తమ బ్రాహ్మణుడు కావాలంటే అతడు ధర్మ జీవనంతో పాటుగా యజ్ఞ యాగాదులు, ఉత్తమ క్రతువులు చేస్తూ యజ్ఞ యాగాదులతో పాటుగా వేద విద్య నేర్చుకోవాలి, వేదాధ్యయనం చేయాలి, వేద అధ్యాపనం కూడా చేయాలి. వీటితో పాటుగా పురాణ అధ్యాపనము, ఇతిహాస అధ్యాపనము, దానము, ప్రతిగ్రహణము అనే షట్కర్మలు కూడా ఉత్తమ బ్రాహ్మణుడు ఆచరించాలి. ఉత్తమ బ్రాహ్మణుడు అనేవాడు ఉపవాసములు చేయుట, శాకాహారిగా ఉండుట, అహింసా జీవనాన్ని కొనసాగిస్తూ ధర్మముపై, సత్యముపై నమ్మకం కలిగి ఆ విధంగా ప్రవర్తించుట, తానున్న రాజ్యం యొక్క సంక్షేమాన్ని కోరుట, రాజుకు విధేయుడై ఉండుట, తన ప్రవర్తనతో బ్రాహ్మణుడు ఉత్తముడుగా మారి ఈ ఉత్తమ బ్రాహ్మణుడు అనేవాడు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. ఇట్టి వారిని ఉత్తమ బ్రాహ్మణుడు అని అందరూ అంటారు, వారినే అందరూ గౌరవిస్తారు. ఇట్టి వారే యజ్ఞ యాగాదులు, హోమములు, క్రతువులు చేయడానికి అర్హత పొంది ఉంటారు. పుత్ర, బ్రాహ్మణుడిగా జన్మించిన కూడా ఇట్టి ఉత్తమ గుణాలు లేనివాడు ఉత్తమ బ్రాహ్మణుడు కాలేడు. అతనికి సమాజంలో గౌరవం ఉండదు. పుత్ర, మానవులకు దాన గుణం ఒక మంచి ధర్మము, మంచి లక్షణము.
దానము ధర్మము రెండు ఒకటి కాదు. కానీ ధర్మాలలో ఉన్నటువంటి ఎన్నో గుణాలలో దానం కూడా ఒక గుణం. ధర్మములో ఉన్న వేల కొలది లక్షణాలలో దాన గుణం ఒకటి. ఈ దానం అంటే తనకున్న దానిని అర్హులకు దానము చేయుట. పూర్వము ఉసీ నగరాధిపతి మహారాజు, కాశీడను వీరక మహారాజు, శివచక్రవర్తి, ఇంకా కాశీరాజు ప్రతద్దనుడు అనే మహారాజు, వీళ్ళు ఉత్తమ బ్రాహ్మణులు అనే వారికి వారి యొక్క అవయవాలను కూడా దానం చేశారు. అంటే శరీరంకు ఉన్నటువంటి అవయవాలను కూడా తీసి ఇచ్చివేసి వారు దానంలో వారు గొప్పతనం నిరూపించుకున్నారు. ఆ ఇచ్చినది ఉత్తమ బ్రాహ్మణులకు. ఉత్తమ బ్రాహ్మణుడు, ఉత్తమ విప్రుడు ఇద్దరు గొప్పవాళ్ళే. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కులంలో జన్మించి ఉత్తమ బ్రాహ్మణుడు అనిపించుకున్నవాడు ఉత్తమ బ్రాహ్మణుడు. ఏ కులంలో జన్మించినా కూడా ఉత్తమ ధర్మాచరణము, మహాజ్ఞానము కలిగి ఉండుట, అధ్యాపనము అధ్యయనము చేసి ఉండుట, ధర్మజీవంతో ఉండేవాడు విప్రుడు. అతనికి విప్రత్వం వస్తుంది. అతను బ్రాహ్మణ కులంలో పుట్టకపోయినా విప్రుడే. గనుక ఉత్తమ బ్రాహ్మణుడికి కానీ ఉత్తమ విప్రుడికి కానీ, ఉత్తమ బ్రాహ్మణుడు లేదా ఉత్తమ విప్రుడు, వీరికి దానం చేయుట ఉత్తమం. ఉత్తమ బ్రాహ్మణుడు, ఉత్తమ విప్రుడు దానం స్వీకరించడానికి లేకపోతే అట్టి పరిస్థితులలో ఇతర పేదలకు కానీ అర్హులకు కానీ దానములు చేయవచ్చు. లేదా ఉత్తమ విప్రులు ఉత్తమ బ్రాహ్మణులతో పాటుగా ఇతర పేదలకు, అన్నార్థులకు, బ్రాహ్మణులకు దానములు చేయవచ్చును. నాయన, దానము యజ్ఞము అధ్యయనం వల్ల చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. నాయన సుఖ, వేదాలు చెప్పిన క్రతువుల్లో తప్ప ఇతరత్ర హింస చేయరాదు. పాపాలను తొలగించుకోవాలనుకున్నటువంటి మానవుడు మితంగా ఆహారం స్వీకరించాలి. అట్టివాడే తన యొక్క ఇంద్రియాలపైన నియంత్రణ సాధిస్తాడు. అతడు కామ క్రోధాలను జయిస్తాడు, చివరకు బ్రహ్మైక్యం పొందుతాడు. ఇట్టి లక్షణములు ఉన్న బ్రాహ్మణుడు ఉత్తమ బ్రాహ్మణుడు అవుతాడు. అతడు ఇంద్రియాలను నీరుగా, కోపాన్ని బురదగా, లోభాన్ని గట్టుగా భావించి సంసార నదిని వారు దాటగలరు. ఎట్టి బ్రాహ్మణుడికైతే కామము, కోపము అంటే క్రోధము ఎక్కువై జ్ఞానాన్ని ఆ క్రోధం వల్ల నశింపజేసుకుంటాడు, అతడు ఆ నదీ ప్రవాహములో కొట్టుకొని పోతాడు, కానీ కైవల్యము బ్రహ్మస్థితి పొందలేడు. పుత్ర, సుఖముని ఎవరికైతే క్రోధము, కామము, లోభము, భయము, హర్షము లాంటి గుణాలు ఉండవో, ఎవడు ధైర్యశాలియో, జాగరూకుడై ప్రవర్తించునో, ఎవడు బుద్ధిమంతుడో, ఎవడు ధర్మాన్ని ఆశ్రయిస్తాడో, ఎవడు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటాడో అతడు నాశనం పొందడు. నాయన, మనకు ఒక్కోసారి కొన్ని కార్యాలు అధర్మంగా తోస్తాయి. అట్లాంటప్పుడు ధర్మం నిర్ణయించుకోలేకపోతే ధర్మశాస్త్రాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అది ధర్మమా కాదా అని నిర్ధారణ చేసుకోవాలి. జ్ఞాని అనేవాడు వాక్కును, మనస్సును నిగ్రహించుకొని శాంతిని పొందడానికి నిరంతర కృషి చేస్తూ ఉంటాడు. దీనికి అతనికి జ్ఞానం ఉపయోగపడుతుంటుంది. ఆ జ్ఞానం వల్ల అతను ఆత్మశాంతిని పొందుతాడు. అతడు ఆత్మ నియమాన్ని కూడా పాటిస్తాడు. నాయన శుక్ర, వినుము. ఉత్తమ బ్రాహ్మణుడు కానీ, ఉత్తమ విప్రుడు కానీ, ఇతర ఉత్తములు కానీ సదాచారాన్ని చక్రపు అంచుగా భావిస్తారు, ప్రాణాన్ని కాడిగా భావిస్తారు, అపానాన్ని ఇరుసుగా భావిస్తారు, సిగ్గే నొసలు,
అంటే సిగ్గే వారికి ఆచ్ఛాదనంగా భావిస్తారు. ఉపాయాలు నొగలు అంటే ఆ బండికి ఉండే నొగత్రాడుగా భావిస్తారు. ఆ రథానికి జ్ఞానేంద్రియాలు శ్రవణేంద్రియాలు గుర్రాలుగా భావిస్తారు. అట్టి రథానికి జ్ఞానమే రథసారథి. అతని చేతిలో ఉండే కొరడాయే స్వతంత్రము. అతని త్యాగమే పగ్గాలు. యజమానియే ఆ రథానికి ఉపాయశీలి, ఆత్మ అనే రధికుడు. అట్టివాడు ఆ రథాన్ని అధిరోహించి మోక్షాన్ని పొందగలడు. అట్టి గొప్ప ఉత్తమ బ్రాహ్మణుడు లేదా ఉత్తమ విప్రుడు అతనికి ఉన్నటువంటి ఇంద్రియాలను కూడా సునాయాసంగా జయించగలడు. అతడు పంచభూతాలను కూడా జయించగలడు. కుమార, ఇంద్రియాలను విషయాలపైకి పోనీయకుండా నియంత్రణ చేసి మనస్సుతో మరలింపజేసి ఆత్మయందు లగ్నం చేయాలి. దీనినే సాంఖ్యయోగము అని అంటారు.